Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఒక్కరోజు ముందు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ప్రజలు బారులు తీరారు. ఒక మహత్తర కార్యక్రమానికి పిలుపునిచ్చిన మంత్రి మనోహర్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రక్తం నిల్వల కొరత ఏర్పడింది. ఈ లోటు తీర్చేందుకు మంత్రి మనోహర్ రంగంలోకి దిగి జన సైనికులకు పిలుపునిచ్చారు. అంతే, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా మహిళలు సైతం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, తహసీల్దార్ గోపాలకృష్ణ, డిఎస్పీ జనార్దన్ రావులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఒక్క యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. అధికారులు సైతం రక్తదానం చేసేందుకు ముందుకు రావటం హర్షణీయమన్నారు. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన చెక్కువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా. పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన
పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన 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 రక్తదాన శిబిరం ఈరోజు జనసేన పార్టీ నుంచి మా నాయకత్వం అనేక గ్రామాల నుంచి పట్టణం నుంచి మంచి స్ఫూర్తిని నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం అనే ఆ భావన కాకుండా ఎప్పుడైతే కొంత కొరత ఉందో వేసవకాలంలో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిలువ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతోటి యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఓపికగా సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అంటే సుమారు 1 గంట అవుతుంది, ఇప్పటివరకు దాదాపు 130 దాటింది. ఖచ్చితంగా ఇంకో 200 వరకు అవుతుందని అనుకుంటున్నాం సాయంత్రం 4 కల్లా. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల తరఫున, ఈ హాస్పిటల్ తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా వి మస్ట్ రైజ్ టు ది ఒకేషన్, సందర్భాన్ని బట్టి నిలబడాలి. సో నిల్వలు తక్కువనే ఎప్పుడైతే వార్తలు ప్రచురించారో ఇమీడియట్గా దానికి స్పందించి 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కృషి చేసినందుకు ప్రత్యేకంగా యువత ఆ విధంగా స్పందించి గ్రామాల నుంచి కూడా వచ్చి ఈరోజు నిలబడి మంచి స్ఫూర్తినిచ్చారు. అధికార యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.